అందరికీ నమస్కారం. దయచేసి ఈ యొక్క వీడియో చూసే ముందు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఈ యొక్క అవినీతి తిమింగలం గురించి అలాగే బాధితుల గురించి కూడా మీరు కామెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాకతీయ యూనివర్సిటీ అంటే కాకతీయ యూనివర్సిటీకి ఒక చరిత్ర ఉన్నది. అలాంటి కాకతీయ యూనివర్సిటీలో ఒక అసిస్టెంట్ రిజిస్ట్రారు 50,000 లంచం తీసుకుంటా అంటే ఏసీ బోర్డు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు. ఇది హన్మకొండలో జరిగిన ఘటన, నిన్న జరిగిన ఘటన. బాధితుడు కూడా మనతోనే ఉన్నాడు. అసలు ఏం జరిగింది అనేది మనం చూద్దాం. కిష్టయ్య చేతిలోనే కీలక విభాగాలు. కేఈలో ఏసీబీ కలకలం, పాల వ్యాపారి వద్ద 50,000 లంచం డిమాండ్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కిష్టయ్య భాగవతం, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు అరెస్టు, హైదరాబాద్కు తరలింపు. అయిపోయింది చిచ్చా, జైలు పోయినట్టే. ఇక జైలు పోయిండు. రేపు ఉద్యోగం పోతుంది. 48 గంటలు ఏదో ఉంటాయి, ఉద్యోగం పోతుంది కదా, జైలు ఉంటే రేపు ఉద్యోగం పోతుంది. అసలు ఈ కిష్టయ్య అనడైనా ఎవరు? ఫస్ట్ ఈ కిష్టయ్య అనడైనా 1993లో డైలీ వైజ్గా యూనివర్సిటీలో డైలీ వైజ్గా జాయిన్ అవుతాడు కిష్టయ్య అనడైనా. ఈయన అప్పుడు జాయిన్ అయినప్పుడు కూడా ఈయనకు ఒక అండ ఉంటారు అప్పటి నుండి కూడా. వెనుకటి నుంచి వెళ్ళి ఈయన బ్యాక్గ్రౌండ్లో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి పేరు నేను తర్వాత రివీల్ చేస్తాను. ఈ వీడియో కాదు, నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తా ఆ వ్యక్తి పేరు. ఎందుకంటే ఆ వ్యక్తి కూడా అరాచకాలున్నాయి. అయితే ఆయన ఏం చేస్తారంటే డైలీ వైజ్గా ఉండి అక్కడ 1993 ఏంటంటే ఒక ఇంటర్నల్ నోటిఫికేషన్ వేసి రెగ్యులరైజ్ చేస్తాడు. ఆ రెగ్యులరైజ్ అయిన దాంట్లో ఈయన ఈ కిష్టయ్య రెగ్యులరైజ్ అవుతాడు. అప్పుడు ఆయన దేని కింద జాయిన్ అవుతాడంటే డైలీ వైజ్ కామాటి అంటే ఒక నాకు తెలిసేది 3rd క్లాస్ సంబంధించిన జాబే అప్రాక్సిమేట్లీ నేను అనుకుంటున్నా కామాటి అంటే. సో అటువంటి దాంట్లో ఆయన ఆ టైంలో జాయిన్ అవుతాడు. అక్కడ జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ అవుతాడు ప్రమోషన్లో. ఆ తర్వాత సీనియర్ అసిస్టెంట్ అవుతాడు. సీనియర్ అసిస్టెంట్ కాగానే ఏమవుతుందంటే ఇవన్నిటికీ కూడా ఈయన వెనుక ఒక మనిషి, ఆయన టీఆర్ఎస్తోని చాలా బ్రహ్మాండమైన సంబంధాలు పెట్టుకున్న ఒక మనిషి, టీఆర్ఎస్ వాళ్ళతో సంబంధాలు పెట్టుకుని ఆ మనిషి ద్వారా సీనియర్ అసిస్టెంట్ నుంచి సూపరింటెండెంట్ ఒకటే సంవత్సరంలో అంటే 2 సంవత్సరాలు మినిమం పనిచేయాలి సీనియర్ అసిస్టెంట్గా, తర్వాతనే సూపరింటెండెంట్ కావాలి. అటువంటి వ్యక్తి ఏంటంటే సీనియర్ అసిస్టెంట్ నుంచి సూపరింటెండెంట్ కూడా అవుతాడు. ఈయన అడిగేటోళ్ళు లేరు. ఎందుకంటే ఆ యూనివర్సిటీలో ఆ వ్యక్తి ఏది చెప్తే గదే జరుగుతుంది. ఆయన ఇక్కడ ఎమ్మెల్యే గతంలో ఉన్న పాత ఎమ్మెల్యేకు కూడా ఒక రైట్ హ్యాండ్ లెక్క మెలిగేటోడు. ఒక్కనాడు కూడా ఎంప్లాయీ ఎవరైతే ఈయన ఎన్నుకున్న వ్యక్తి ఆయన యూనివర్సిటీలో పనిచేస్తే ఒక లీడరు. అలాగే అతను ఎన్నడూ కూడా నౌకరీ చేసిన సందర్భాలు అయితే ఎన్నడూ లేవు. సో అటువంటి వ్యక్తి అండదండలు చూసుకొని కొంతమంది రెచ్చిపోతూ ఉన్నారు. కాబట్టి కంపల్సరీ వీళ్ళందరినీ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు కనుక ఇదే విధంగా కొనసాగితే వీళ్ళని ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నది. అలాగే సూపరింటెండెంట్ నుంచి ఏంటంటే ఆయన అసిస్టెంట్ రిజిస్ట్రార్ అవుతాడు. ఇక అసిస్టెంట్ రిజిస్ట్రార్ అయినాక ఈయనకు అన్ని కీలకమైన విభాగాలే ఆడిట్లో ఇస్తారు. మనతో ఉన్నాడు బాధితుడు ఉన్నాడు రాజేందర్ అన్న. ఈ రాజేందర్ అన్న వరంగల్ అవుతుంది. అసలు ఏం జరిగింది అనేది ఈ రాజేందర్ అన్ననే అడగాలి. ఎందుకంటే ఈ రాజేందర్ అన్న పాలు సప్లై చేస్తాడు, పాలు సప్లై చేస్తూ ఉంటాడు. అసలు ఏం జరిగింది రాజేందర్ అన్న? నమస్తే. నమస్తే. మీరు అంటే అసలు ఏం జరిగింది కిష్టయ్య? అసలు మీరు ఏం పని చేస్తారు? అసలు మీరు ఏ కాంట్రాక్టర్ అక్కడ యూనివర్సిటీకి? నేను గత 3 సంవత్సరాల నుంచి వెళ్ళి యూనివర్సిటీకి పాలు సప్లై చేస్తున్నాను. లాస్ట్ టైం వరకు ఈ సంవత్సరం నాకు రాలేదు. లాస్ట్ ఎకనామిక్ ఇయర్ వరకు నేను సప్లై చేసిన. అందులో భాగంగా ఏంటంటే ఇంతకుముందు ఉన్న డైరెక్టర్ మేడం మంజుల గారు లాస్ట్ ఏప్రిల్ మే జూన్ బిల్లులు ఆమె ఆపేసి ఆమె బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం వల్ల ఆమె వెళ్ళిపోయింది, ఇవ్వకుంటే వెళ్ళిపోయింది. దాని తర్వాత కొత్త డైరెక్టర్ వచ్చి వెంకయ్య గారు కూడా ఒక 2 months పెండింగ్ పెట్టిండు. చేస్తానా అని చెప్పేసి పెండింగ్ పెట్టిండు. కానీ బిల్లు ఇచ్చే అధికారం వెంకయ్య గారు లేకపోవడం వల్ల ఆయన చేస్తాన వరకు అక్కడనే ఆగిపోయింది. దాంతో మిగతా వాళ్ళకి పేమెంట్లు ఇస్తున్నారు, నాకు ఇవ్వట్లే అని చెప్పేసి నేను డైరెక్ట్ రిజిస్టర్ గారి దగ్గర పోయి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. రిజిస్టర్ గారికి చెప్తే సరే. బిల్లులు ఎంత రావాలి రాజేందర్ అన్న? అసలు బిల్లులు మాకు ఆ రోజు వరకు 19 లక్షల రూపాయల వరకు రావాలి. 19 లక్షల రూపాయల బిల్లులా? అయితే మీరు హాస్టళ్లకు సప్లై చేస్తారు? హాస్టల్ 4 హాస్టల్లకు సప్లై చేస్తాం. యూనివర్సిటీ 4 హాస్టల్. అంటే మీరు అంటే జనరల్గా ఎన్ని నెలల బిల్లులు ఇవి పెండింగ్? 5 నెలల బిల్లులు. అంటే ఏ నెలకు ఆ నెల బిల్లులు ఇయ్యరా? ఏ నెల కానీ బిల్లు ఇచ్చేది. కానీ తర్వాత ఏమైందంటే వాళ్ళ దగ్గర ఫండ్ లేదని చెప్పేసి జరుపుకుంటూ వీళ్ళు నెక్స్ట్ మంత్ క్లియర్ చేస్తాం, 10 రోజుల్లో క్లియర్ చేస్తాం అని చెప్పేసి జరుపుకుంటూ వీళ్ళు. లాస్ట్గా ఆ మేడం కూడా ఏం చేసిందంటే అబ్బా నాతో అయితే లేదు, నేను చేయలేను, నాకు ఫండ్ వాళ్ళు రిలీజ్ చేయట్లేదు, నేను చేయలేను అని చెప్పేసి ఆమె వెళ్ళిపోయింది. ఆమె తర్వాత ఇంకో ఆయన వచ్చేసి మేము ఇప్పుడే వచ్చినాం, మాకేం తెలియదు, మేము చూసుకోవాలి చెయ్యాలి అని చెప్పేసి ఆయన కూడా 2 months జరుపుకుంటూ పోయిండు. అప్పటి వరకు 19 లక్షలకి వెళ్ళిపోయింది. దాని తర్వాత టెండర్ వేరే వాళ్ళకి వచ్చింది. మా టెండర్ టైం అయిపోయింది. టెండర్ వేరే వాళ్ళకి వచ్చింది అన్నారు. అంటే నేను కూడా ఒకటి ఈ యూనివర్సిటీలో ఉన్నా. టెండర్ జనరల్ గా ఈ టెండర్ ఎవరు వేయిస్తారు? టెండర్ వేయించేది ఎవరు?
యూనివర్సిటీ డైరెక్టర్ వాళ్ళే అనౌన్స్ చేస్తారు. ఇష్టమేనా? ఇష్టే డైరెక్టర్ వాళ్ళు పేపర్లో యాడ్ ఇస్తారు. మరి ఇప్పుడు ఈ టెండర్ ఏదో 3 సార్లు మళ్ళీ టెండర్ వేయించినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఎందుకు, ఎవరు వేయించారు అది? ఈ వాళ్ళే డైరెక్టర్ వాళ్ళే వేయించారు, 3 సార్లు వేయించారు. ఎందుకంటే వాళ్ళకు మాకు అనుకున్నట్టు రాలేదు కాబట్టి మేము మళ్ళీ టెండర్కి వెళ్తాను అని చెప్పేసి 2 సార్లు వేసాను. 2 సార్లు నాకే వచ్చింది, 3వ సారి నేనే వద్దనుకున్నా. ఎందుకు అనవసరంగా ఇంత తలకి గిన్ని సార్లు చేస్తారా, వీళ్ళకి టెండర్లు ఎన్నిసార్లు చేస్తారు రేపు ఎగ్జామ్. ఇప్పుడు ప్రస్తుతానికంటే మీరు పాలు సప్లై చేసిండ్రు, టెండర్ 3 సార్లు వేయించిండ్రు, 2 సార్లు మీకు వచ్చినా కూడా తర్వాత 3వసారి మీరు వదిలేసుకున్నారు. వేరే వాళ్ళకి వచ్చింది. మరి వేరే వాళ్ళకి ఇస్తున్నారా, పైసలు ఇస్తున్నారా? ఏమో ఇక వాళ్ళకు కూడా ఆపినట్టుంది. ఆ వేరే వాళ్ళు ఎవరు, ఈయనకు సంబంధించిన వ్యక్తులేనా, కిష్టయ్యకు దగ్గరనేనా? వాళ్ళు కొంచెం దగ్గర వాళ్ళని మేము అనుకుంటాను, మాకు పూర్తిగా లేదు, పూర్తిగా తెలియదు కానీ దగ్గర వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళ కోసం వచ్చే వారి కోసం దాన్ని వెయిట్ చేయించారు. ఓకే. అయితే ఇప్పుడు ఈయన ఎందుకు లంచం అడిగింది అసలు నిన్ను? అంటే నీ బిల్లులు ఏమన్నా పాస్ చేయాలంటే ఈయన చేతుల్లో ఉంటుందా అధికారాలని? సార్కే ఓటీపీ వస్తుంది, సారే వెరిఫై చేయాలి, సార్కే ఓటీపీ వస్తుంది. సో ఏంటంటే మొత్తం డైరెక్టర్ డైరెక్టర్ ఉన్నా సార్దే మొత్తం ఫైనలైజేషన్. ఎంత అడిగిండు లంచం? ఎంత అడిగిండు మిమ్మల్ని? 10% అడిగాడు. అంటే ఎంత అవుతుంది 10% అంటే? 15 లక్షలు వచ్చింది, 15 లక్షలకు 1,50,000 అడిగిండు. సో ఈయన అంటే ఎట్లా, మీరు ఎంత ఇచ్చారు ఈయనకు అసలు? ఫస్ట్ ఒకసారి 15,000 ఫోన్పే చేశాను. ఫోన్పేనా? ఫోన్పే ఆయన నెంబర్కే. ప్రజలారా గమనించండి, ఈ లంచగొండులు ఎంత ఘోరం అంటే కనీసం సిగ్గు నెత్తురు ఇజ్జతి మానం ఏం లేదు. ఫోన్పే, వీళ్ళకు ఫోన్పే చేయాలన్నట. మరి వీళ్ళకి సిగ్గున్నదా నెత్తురున్నదా అర్థమవుతలేదు. లంచాలు తినటువంటి ఎవరికైనా, ఏ మతమైనా, ఏ కులమైన ఎవడైనా సిగ్గు నెత్తురు లేనోడే లంచం తినటోడు. ఈయనను ఏం చేసినట్టే 1,50,000 లంచం అడిగిర్రు. 1,50,000 లంచం అడిగితే అందులోకెళ్ళి ఒక 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఫోన్పే చేసినట. అది మరి క్లియర్ ఎవిడెన్స్ కనబడుతుంది. ఇదంతా యూనివర్సిటీలో ఇటువంటి దందాలు చాలా జరుగుతున్నాయి. కాకతీయ యూనివర్సిటీ, ఇక్కడ యూనివర్సిటీ కాదు, ఉస్మానియాలో కూడా ఇదే దందాలు. దీనికి సంబంధించి చాలా దందాలు జరుగుతున్నాయి. నెక్స్ట్ మళ్ళీ ఎంత అడిగాడు? మళ్ళీ ఇంకొక అమౌంట్ కొట్టి మళ్ళీ ఒక 2,80,000 కొట్టేసి మళ్ళీ ఒక 15,000 అడిగిండు. సార్ అంత వేయలేను సార్ అంటే, ఈసారి అబ్బా ఇంకోసారి వేసినప్పుడు తక్కువ తీసుకుంటాలే అని చెప్పి 15,000 క్యాష్ ఇచ్చిన. డిస్కౌంట్ ఇచ్చిండు. తర్వాత మొన్న ఇంకొక అమౌంట్ కొట్టిండు డిసెంబర్ 30వ తారీఖు రోజు. ఎంత? మళ్ళీ ఒక 3,20,000 దాకా కొట్టిండు. కొట్టేసి ఇక ఇంకొక 5 లక్షలు బ్యాలెన్స్ ఉన్నాయి కదా, మొత్తం కలిపి 50,000 ఇచ్చేసి 70,000 అయితే 70,000 నాకు లేవు సార్, నేను 50,000 వరకు చేస్తా అంటే, సరే 50,000 ఇచ్చేయి, ఇత్తనే చేస్తా అంటే సరే సార్ అని చెప్పిన. పేమెంట్ కొట్టిండు. తెల్లారి అడుగుతున్నాడు ఇక ఏమైంది, ఇంకెప్పుడు తీసుకొచ్చితో ఊరికే నీకు ఫోన్ చేయాలి నేను, నాకేం పని లేదు, నీ 50,000 నాకు దేనికి పనికిరావు, ఏదో నువ్వు ఆ బిల్లులు క్లియర్ అయితే అని చెప్పి నీకు సపోర్ట్ చేస్తా అంటే నువ్వు అనవసరంగా నన్ను ఇబ్బంది పెడతాను. నువ్వు ఇవన్నీ రికార్డ్ చేసినావా? చేశాను. రికార్డ్ చేసినావు, ఏసీ బోలకి ఇచ్చినావు. ఏసీ బోలకి ఇచ్చి ఎందుకంటే విరక్తి కలిగింది. నేను ₹2 దంద చేసుకుంటే ఆయనకు 50,000, ₹1,00,000 నేను ఇస్తే, నేను 18-19 లక్షలు తీసుకొచ్చి ఇంట్రెస్ట్లో తీసుకొచ్చి వాళ్ళకి కట్టి ఈయనను పంపితే నేను నా పిల్లలతో నేను ఏదైనా చూసుకోవాల్సిందే. ఆ విషయం లాస్ట్కి ఎంత ఇస్తాడో దొరికిండు, లంచం ఎంత ఇస్తాడు? 50,000 ఇస్తా అంటే దొరికిండు. సో 50,000 ఇస్తాడే దొరికిండు. ఈయన ఈ కిష్ట ఏంటంటే లాస్ట్కు ఇక 50,000 రూపాయలు ఇవ్వడానికి ఒప్పందం చేసుకుంటూ మన రాజేందర్ అన్నను కూడా అందరూ కూడా దయచేసి మన సబ్స్క్రైబర్స్ కావచ్చు, యూట్యూబ్ వ్యూవర్స్ కావచ్చు, అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే నేను ఒక వీరుడే. ఎందుకంటే లంచం అడిగితే ఎవరైతే ఏసీబీకి వాటితోనో వాళ్ళు వీరునితోనే సమానం. లంచం ఇచ్చేటోళ్ళు కాదు. లంచం అడగడం ఎంత నేరమో లంచం ఇవ్వడం కూడా అంతకంటే ఎక్కువ నేరం. కాబట్టి దయచేసి ఏ ఒక్క ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరు లంచం అడిగినా ఖచ్చితంగా మీరు యాంటీ కరప్షన్ బ్యూరోను ఆశ్రయించండి. ఇంకా చాలామంది ఉంటారు. ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు గదగద వణుకుతూ ఉంటారు. యూనివర్సిటీలో కొంచెం భయం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈయన వెనక ఇంకెవరెవరు ఉన్నారో, ఎందుకంటే యాంటీ కరప్షన్ బ్యూరో కూడా ఒట్టిగా ఊకోదు. ఈయన వెనక ఇంకెవరు ఉన్నారా, ఈయన 50,000 తీసుకుని ఇంకెవరికైనా ఇస్తారా అనే కోణంలో కూడా ఎంక్వైరీ అనేది జరుగుతుంది. వెరీ కూడా మీకు హ్యాట్సాప్ చెప్తాను. మీరు చాలా మంచి పని చేసినారు. కాబట్టి దయచేసి వీక్షకులు అందరూ కూడా, యూట్యూబ్ వీక్షకులు అందరూ కూడా రాజేందర్ అన్న అప్రిషియేట్ చేయాలి. ఇటువంటి ఎదవలను ప్రతి ఒక్కరిని కూడా జైలుకు పంపాలి. ఇప్పుడు రాడు, 3 నెలల దాకా జైలుకు రాడు. చిర్లపల్లి జైల్లో పోయి ఉంటాడు నాకు తెలిసి. ఇక రాడు, ఈ 3 నెలల దాకా రాడు. రేపు ఉద్యోగం పోతుంది. కాబట్టి క్లియర్గా చెప్తున్నాం, దయచేసి యూనివర్సిటీలే కాదు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు క్లియర్గా చెప్తున్నాం, లంచాలు అడిగేటోళ్ళు ఫాల్తు నా కొడుకులకు చెప్తున్నాం, మీరు కుక్కలు పందుల కంటే హీనంగా సమానం. లంచం అడిగేటోళ్ళు జైలుకు ఇదే విధంగా జైలుకు పోతారు. రాజేంద్ర అన్న రూపంలో ఎవరో వస్తారు, పట్టుకపోతారు, దేవుడు పట్టుకపోతాడు, మిమ్మల్ని జైల్లో నూకెత్తాడు. థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర అన్న, మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏమైనా చెప్తారా ప్రజలకు, లంచం ఏమని చెప్తారా, ఏకని చెప్తారా? ఎవరైనా కానీ ఇలాంటి వాటిని ప్రోత్సహించకండి, నిజాయితీగా బతకండి, మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ.